గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. తూర్పుగోదావరి జిల్లా నుంచి సుబ్బారావు గారు రాస్తున్నారు. రోజు నేను శనీశ్వరుణ్ణి పూజిస్తాను, పూజిస్తే దోషమా? ఒక్క చిన్న మాట, అన్నమయ్య మాట. ఊరేలిడి ఆతడు ఊరకనుండగా ఉత్సవ విగ్రహముల బేరమాయే అన్నాడు ఆయన. పాపం అసలు పరమాత్మతత్వం ఒక్కళ్ళు ఉంటే ఆయన్ని వదిలిపెట్టి నేను వేరే వాళ్ళని ఆరాధన చేస్తానని రోజు అంటే ఎవరొద్దంటారు? కలెక్టర్ గారు ఆఫీసు అంతా బాగానే ఉంది. కలెక్టర్ గారు నువ్వు ఎప్పుడు వెళ్ళినా చిన్న కాగితం పంపిస్తే లోపలికి రాణిస్తారు, మంచిదే. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ బంట్రోతికి నమస్కారం, బాగున్నావా, సరే వస్తానులేమండి అని వెళ్ళిపోతున్నాం. మనం ఎవడొద్దంటాడు? చెయ్యొచ్చును. శనీశ్వరునికి నిత్యము పూజ చేసుకోవడం అన్నది ఏదో మనకు గ్రహరీత్యా అన్నప్పుడు చేసుకో, తప్పులేదు. ఉత్తప్పుడు చేసుకోవచ్చు, దోషమేం లేదండి. కానీ త్యాగరాజస్వామి అంటారు, గ్రహబలమేమిరా రామానుగ్రహ బలము కాక అన్నారు ఆయన. అలాగే వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఓ శ్లోకం ఉంది, మనం పట్టించుకోం, తేలిగ్గా దొరికే శ్లోకాన్ని పట్టించుకోమని. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి, సౌరి అంటే శని, వీళ్ళందరూ వచ్చి నీకు దండం పెట్టడానికి వచ్చిన భక్తులకి దండం పెడుతున్నారయ్యా అన్నారు. అక్కడ చూడండి, త్వద్దాసదాస గణనాచరమావదవ్య. అలాంటిది తప్పేం లేదండి, హాయిగా చేసుకోండి. కాకపోతే కొంతమంది అంటారు మాకు శనీశ్వరుడు ఇష్టదైవం పూర్వీకుల నుంచి చేయండి, తప్పేం లేదు. అంటే ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటి? అసలు తత్వం ఏది ఉందో అది ఆరాధన చేసుకోండి, ఇది ఉపాంగంగా ఉంటుంది, దోషం లేదు.